హలో. గుడ్ ఈవెనింగ్. సో, ఇవాళ మీరు చూస్తున్నారు నా ఈవినింగ్ వ్లాగ్. ఒక 4, 5 డేస్ బ్యాక్‌దండి ఈ వ్లాగ్. మేమప్పుడే స్ప్రౌట్స్‌కి వెళ్ళొచ్చాము. అన్నీ తీసుకొనొచ్చామనమాట. అండ్ ఫ్రిడ్జ్ అయితే చాలా చాలా దారుణంగా ఉంది. అంటే మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు స్పినాచ్‌ని వదిలేసి ఎళ్ళామనమాట ఫ్రిడ్జ్‌లో. సో, అదంతా కిందకి కారి ఆ ప్యాకెట్‌లోంచి అంతా చూసారా స్టిక్కీ స్టిక్కీ అయిపోయింది. సో, ఇది మొత్తం క్లీన్ చేయాలంటే తుడవడానికి ట్రై చేశాను గానీ అది పోవట్లేదు. సో, అందుకని మొత్తం తీసి వాష్ చేయాల్సొచ్చింది. అండ్ ఫ్రిడ్జ్ సర్ది కూడా చాలా రోజులయిపోతుంది. ఆ మసాలా పౌడర్స్ అవన్నీ తీసేటప్పుడు, పెట్టేటప్పుడు అంతా పడి చాలా చిరాకుగా అయిపోయింది. సరే ఇంకా సర్దేద్దాం అనుకున్నాను. అండ్ చాలా డేట్ అయిపోయిన థింగ్స్ ఉండిపోయినాయన్నమాట ఫ్రిడ్జ్‌లో. యాక్చువల్లీ ఇవన్నీ నావి కాదు. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా! బాటిల్స్, ఆ సాసెస్ అన్నీ నావి కాదు. మా ఫ్రెండ్ వాళ్ళు వేరే స్టేట్‌కి మూవ్ అవుతూ అవి తీసుకువెళ్ళడానికి కుదరదని జెప్పేసి మా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయారు. సో, నేను వాటితో ఎప్పుడు ఎలాంటి రెసిపీస్ ఏం ట్రై చేయలేదు. అవన్నీ ఉండిపోయినాయన్నమాట. సో, అవన్నీ డేట్లు చూసి అన్ని డేట్లు అయిపోయినాయి. చాలా చాలా ఖాళీ అయిపోయిందన్నమాట నా ఫ్రిడ్జ్ అయితే. అవన్నీ తీసి పడేశాను. సో, ఫస్ట్ ఫ్రిడ్జ్‌లో ఉన్న వేస్ట్ మొత్తం తీసి బయట పడేశాను. ఆ తర్వాత కొంచెం తుడిచాననమాట. తుడిస్తే కొద్దిగా పోయింది గానీ, కంప్లీట్‌గా నీట్‌గా అవ్వలేదు. సరే అని జెప్పేసి ఇంకా మంచిగా వాష్ చేశాను సోప్ పెట్టి. సో, ఈ వీడియోలో వచ్చేసి నేను నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ మొత్తం చూపించాలి అని అనుకుంటున్నాను. మీరు కనుక నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలుస్తది. నేను ఎవ్రీడే ఆఫ్టర్‌నూన్ ఖచ్చితంగా నా లంచ్ ప్లేట్ పోస్ట్ చేస్తాను. నన్ను చాలామంది అడిగారు, "మీరెలా ఇన్ని ఐటెమ్స్ చేసుకుంటారు రోజు?" అని చెప్పేసి చాలామంది అడిగారు. నేను పర్సనల్‌గా నేనంత ఫాస్ట్‌గా చేసుకోగలగడానికి రీజన్ నా ఫ్రిడ్జ్‌ని ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేసుకోవడమే అని అనుకుంటున్నాను. అందుకనే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో, ఇదైతే క్లీన్ జేసేసాను. చాలా నీట్‌గా వచ్చేసింది. చాలా ఫ్రెష్ అయిందనమాట. అలా కారడమే బెటర్ అనిపిచ్చింది. మామూలుగా అయితే అసలు బద్ధకం నాకు. నేనసలు చెయ్యను. ఇప్పుడది కారింది కాబట్టి, చిరాకుగా ఉంది కాబట్టి చేశాను. చాలా చాలా ఫ్రెష్‌గా అయిపోయింది. తర్వాత ఆ షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేశాననమాట. మా హస్బెండ్ చాలా పెద్ద మసాలా ఫ్యాన్ అండి. అంటే ఇండియన్ స్టోర్‌కి ఎప్పుడు వెళ్ళినా కూడా అట్‌లీస్ట్ ఒక 2 మసాలా ప్యాకెట్స్ అయితే తీసుకొస్తారు. నాకు పర్సనల్‌గా స్టోర్ బాట్ మసాలాస్ యూజ్ చేయడం అస్సలు ఇష్టముండదు. అంటే లైక్ ఇంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుంటాము. వాటితోనే నాకు మంచి ఫ్లేవర్ అనిపిస్తది. లేకపోతే ఇంట్లో ధనియాల పౌడర్ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తదనిపిస్తది. ఆ స్టోర్ బాట్ మసాలాస్ అయితే నాకు పర్సనల్‌గా అంత ఇష్టం ఉండదు. నేనైతే ఏం చేస్తానంటే జనరల్‌గా కర్రీ చేసేసి అన్నీ వేసేసుకున్న తర్వాత నాకు సెపరేట్‌గా కర్రీ తీసేసుకొని మా హస్బెండ్‌కి లాస్ట్‌లో ఒక హాఫ్ స్పూన్ ఆ స్టోర్ బాట్ మసాలా యాడ్ చేస్తాను. నేనైతే అస్సలు తినను. ఇవి చూసారా నా నెయిల్ పాలిషెస్. యాక్చువల్‌గా ఏంటంటే కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు నేను వీక్లీ వన్స్ మంచిగా నా నెయిల్స్ షేప్ చేసుకొని కలర్స్ మారుస్తూ ఉండేదాన్ని. అంటే మళ్ళీ అలా ట్రై చేద్దాము, మళ్ళీ అలా ఉందాము అని ట్రై చేస్తున్నా కూడా ఇప్పుడు ఎందుకనో అంత నచ్చట్లేదు. యాక్చువల్‌గా అప్పుడో ఇప్పుడో కొంటూ ఉంటాను నెయిల్ పాలిష్‌లు మళ్ళీ వేసుకుందాము అని చెప్పేసి. బట్ అయితే అస్సలు వేసుకోబుద్ధి కావట్లేదండి. అంటే వేసుకుంటాను గానీ మళ్ళీ 1, 2 డేస్‌లో కట్ చేసేస్తూ ఉంటాను నెయిల్స్. అండ్ మా హస్బెండ్‌కి కూడా ఏదైనా వాటర్ ఇచ్చేటప్పుడు కానీ అలా తనకి నెయిల్స్ తగిలినియనుకోండి తనకంత ఇష్టం ఉండదు. సో, ఇంక అందుకని నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అనిపిచ్చట్లేదు. పర్సనల్‌గా నాకు కూడా నచ్చట్లేదు. ఇంకా తనకి నచ్చకపోతుండేసరికి ఇంకా అస్సలు పెంచాలి, వేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అస్సలు పోయింది. సో, అదంతా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత వెజిటబుల్స్ తీసుకొచ్చాం కదా! అవి వాష్ చేస్తున్నాను ఇప్పుడు. వాష్ చేసి ఆరబెట్టి కట్ చేసుకుంటాననమాట. ఇప్పుడేంటంటే కరోనా వచ్చింది అని చెప్పి నేను ఈ ప్రాసెస్ చేయట్లేదండి. నేను జనరల్‌గానే ఇలా చేసుకుంటాను. వెజిటబుల్స్ తెచ్చిన రోజు కానీ, ఆ తర్వాత రోజు గానీ ఎప్పుడో ఒకసారి కొంచెం వీలు చేసుకొని వెజిటబుల్స్ అన్నీ వాష్ చేసుకొని, అవన్నీ ఆరబెట్టుకొని దాంట్లో అంటే కట్ చేయడానికి ఎక్కువ సేపు పట్టేవి ఉంటాయి కదా! లైక్ క్యారెట్ కానీ అలాంటివి. అలాంటివి నేను కట్ చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఆ వీక్ మొత్తం లేకపోతే ఒక 10 డేస్‌కి అలా పనికొచ్చేలాగా చేస్తాననమాట. సో, ఇప్పుడు తెచ్చిన వెజిటబుల్స్‌లో కొన్ని కొన్ని నేను వాష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి మోస్ట్‌లీ అన్నీ వాష్ చేసి నేను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. ఇప్పుడు ఇప్పుడు మాత్రం నేను రెగ్యులర్‌గా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఏమేమి చేస్తాను అవి మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. సో, ఇప్పుడు గ్రీన్ చిల్లీ వాష్ చేశాను కదా! వాష్ చేసి వాటిని మంచిగా ఒక క్లాత్ మీద ఆరబెడతాను. అట్‌లీస్ట్ ఒక 1, 2 అవర్స్ అలా వదిలేస్తాను కంప్లీట్‌గా డ్రై అయిపోయేలాగా. సో, అలా అన్ని వెజిటబుల్స్ లైక్ క్యారెట్ అవన్నీ కూడా మంచిగా ఆరబెట్టుకుంటున్నాననమాట వాష్ చేసుకొని.
సో, క్యారెట్, బీన్స్, బ్రోకలీ ప్రస్తుతమైతే నేను కట్ చేస్తున్నాను. క్యారెట్ మాత్రం ప్రతిసారి నేను కట్ చేసే పెట్టుకుంటానండి. నాకు పర్సనల్‌గా క్యారెట్ కట్ చేయడం అంటే చాలా చిరాకు. అందుకనే నేను కట్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఇంకోటేంటంటే మేము క్యారెట్, బీన్స్, ఈ బ్రోకలీ మాత్రం రెగ్యులర్‌గా యూజ్ చేస్తాము. నేనైతే బ్రోకలీ ఎవ్రీడే తింటాను. మోస్ట్ ఆఫ్ ద డేస్ తింటాను. ఎవ్రీడే కాకపోయినా. ఈ బీన్స్ ఇలాంటివేమో రైస్ చేసుకోవడానికి అంటే లైక్ పులావ్ లాంటివి, అలాంటివి చేసుకోవడానికి ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాము. క్యారెట్స్ అలాంటివి. సో, ఇవి మాత్రం కంపల్సరీగా నేను ఎవ్రీ వీక్ కట్ చేసి పెట్టుకుంటూ ఉంటాననమాట. ఒక్కొక్కసారి ఇంకా కొన్ని ఎక్కువ గూడా కట్ చేస్తాను. అంటే ఎక్కువ వెజిటబుల్స్ కూడా కట్ చేస్తాను. ఒక్కొక్కసారి వీటి వరకే కట్ చేసుకుంటూ ఉంటాను. క్యాబేజ్ కూడా కట్ చేస్తాను యాక్చువల్లీ. సో, మేము లేము కదా! పొటాటోస్ ఇంట్లో వదిలేసెళ్ళాము. ఇలా అంతా చెట్లు చెట్లుగా అయిపోయింది. సో, అవి కూడా తీసేసి మంచిగా క్లీన్ చేసుకొని కొత్తవి పెట్టుకుంటున్నాననమాట. అండ్ పొటాటో గూడా మా ఇంట్లో ఎప్పుడూ ఉంటది. ఏ వెజిటబుల్ చెయ్యాలో నాకర్థం కానప్పుడు నేను సింపుల్‌గా పొటాటో కర్రీ చేసేస్తాను. అండ్ ఎస్పెషల్లీ ఇంకా గార్లిక్, జింజరు ప్రతి దాంట్లోనూ నేను యాడ్ చేస్తూ ఉంటాను. జింజర్ వేసినా వేయకపోయినా మాత్రం గార్లిక్ తప్పకుండా యాడ్ చేస్తూ ఉంటాను అన్నిట్లో. జింజర్ ఇంకా యాజ్ యూజువల్‌గా టీ పెట్టుకోవడానికి వాటికి తప్పకుండా యూజ్ చేస్తాను కాబట్టి అవి. అండ్ ఆనియన్, టమాటో కూడా నేను చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అన్నిట్లో. సో, అవి కూడా కంపల్సరీ తెచ్చుకుంటాను. ఇంకొకటి ఆర్గనైజింగ్ అంటే ఏంటి అంటే, అది ఒకళ్ళని ఫాలో అయ్యి చేయాల్సింది కాదండి ఎప్పుడు. అంటే ఒక ఐడియాకి మనం చూడడంలో తప్పైతే లేదు. కానీ మనకి ఎలా కంఫర్టబుల్‌గా ఉంటుంది అలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఎప్పుడు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో, మీకెలా కంఫర్టబుల్‌గా ఉంటుందో చూసుకొని మీరు ఆర్గనైజ్ చేసుకోండి. మేబీ ఈ వీడియో మీకొక ఐడియా తీసుకురావటానికి మేబీ యూజ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్‌గా ఇలానే చేసుకోవాలనైతే కాదు. సో, నేను చిల్లీ ఏంటంటే తొడియాలుంటాయి కదా! అవన్నీ తీసేసి మంచిగా బాక్స్‌లో పెట్టుకుంటున్నాను. కింద ఒక పేపర్‌లాగా వేసుకొని టిష్యూ పేపర్ వేసుకుంటున్నాను. అంటే కొంచెం డ్రైగా ఉంచుతది కదా! అని చెప్పేసి టిష్యూ పేపర్ వేశాను. అలానే రెడ్‌గా ఉన్నవి అవన్నీ తీసేసి సెపరేట్ చేసేసాను. సో, నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌గా ఏమన్నా వంట చేసుకుంటే దాంట్లో యూజ్ చేసేస్తాననమాట ఇవి. సో, నెక్స్టొచ్చేసి క్యారెట్స్. క్యారెట్స్ చెప్పాను గదా! కంపల్సరీ కట్ చేసుకుంటానని. చిన్న చిన్న పీసెసే కట్ చేసుకుంటానండి. చాలా క్యారెట్స్ కట్ చేశాను యాక్చువల్‌గా నేను. సో, ఏంటంటే దాన్ని ఒక 1, 2 టైమ్స్ కర్రీకొస్తుంది. అప్పుడో ఎప్పుడో ఫ్రైడ్ రైస్ కానీ, ఏమన్నా పులావ్స్ కానీ అలాంటివి చేసుకున్నప్పుడు దాంట్లో జస్ట్ ఒక గుప్పెడు తీసి వేసేస్తూ ఉంటాను. సో, దానికోసం మనం సెపరేట్‌గా వెజిటబుల్స్ కట్ చేయాలి అన్న టైం చాలా సేవ్ అవుతది కదా! అలా ముందే కట్ చేసుకొని పెట్టుకుంటే. అందుకనే కట్ చేసేస్తుంటాననమాట. సో, అదనమాట. క్యారెట్, బీన్స్, బ్రోకలీ అవన్నీ కట్ చేసేసుకొని మంచిగా బాక్సెస్‌లో పెట్టుకున్నాను. నేనేంటంటే బాక్సెస్‌లో పెట్టేటప్పుడు కంపల్సరీగా కింద ఒక టిష్యూ పేపర్ అనేది వేస్తాను. దానివల్ల ఏంటంటే ఎక్స్‌ట్రా వెట్ ఏమన్నా వచ్చిందనుకోండి అది అబ్జార్బ్ చేసేసి డ్రైగా ఉంచుతది. సో, ఇంకా ఎక్కువ రోజులు ఉండటానికి పాసిబిలిటీ ఉంటదనమాట. తర్వాత కార్న్ తీసుకొచ్చాను. కార్న్ ఏంటంటే నేను తెచ్చిన ఒక 2, 3 డేస్‌లోనే కంప్లీట్ అయిపోతాయి. అందుకనే చెప్పి నేను ఒక మంచి బ్రాడ్‌గా ఉన్న బౌల్ లాంటిది తీసుకొని దాంట్లో పెట్టుకున్నాననమాట కార్న్. పైనుంటాయి కదా! అవి కట్ చేసేస్తున్నాను. జస్ట్ నీట్‌గా ఉంటది కదా! అని చెప్పి. ఏం రీజన్ అయితే లేదండి దీనికిలా కట్ చేయడానికి. జస్ట్ నీట్‌గా కనిపిస్తది. పైనే పెడుతున్నాను కాబట్టి అలా కట్ చేసుకున్నాను అంతే. దాంట్లోనే ఆస్పరాగస్ కూడా పెట్టేస్తాను. నాకేంటంటే బయటికి కనిపిస్తూ ఉన్నాయనుకోండి, నేను తింటాను. లేకపోతే లోపల కవర్‌లో పెట్టేసి కింద ట్రేలో పెట్టేసామనుకోండి, నేనసలు మర్చిపోతాను. అలా చాలా సార్లు జరిగింది. ఇది వచ్చేసి ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం నేను ఒక 1 ½ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. ఇదివరకైతే నేను వెజిటబుల్స్ తెచ్చి ఆ లోపల ఉండిపోయి అవి కుళ్ళిపోయాయి గూడా. నేను తెచ్చానా అని మర్చిపోయేదాన్ని కూడా. అందుకని జెప్పి నేనిలా బయటకి కనిపించేలాగా ఆర్గనైజ్ చేసుకుంటాను. అంటే నా నేచర్ బట్టి నాకు ఇలా సెట్ అయిందనమాట. సో, పైన ఎక్కువగా యూజ్ చేసేవుంటాయి కదా! స్పినాచ్ అలాంటివన్నీ నేను పైన ఎక్కువగా యూజ్ చేయడానికి పైన పెట్టుకున్నాను. స్పినాచ్ పైన ఎగ్స్ పెట్టాను. ఎందుకంటే స్పినాచ్ కర్రీ ఒకేసారి చేసుకుంటూ ఉంటాం గదా! ఎగ్ అయితే మీరు నా లంచ్ ప్లేట్ చూసినట్టయితే నేను రోజు ఒక ఎగ్ అయితే కంపల్సరీగా తీసుకుంటాను. అలానే పాలు రోజు టీ చేసుకుంటాం కాబట్టి పైన పెట్టుకున్నాను. ఆహ్, అవొచ్చేసి ఫ్రోజన్ చపాతీ. అవి రెగ్యులర్‌గా ఏం తినము. ఎప్పుడైనా నాకు ఓపిక లేకపోతే మా హస్బెండ్‌కి చేసి పెడతాను. తర్వాతొచ్చేసి డేట్స్. అవి కూడా నేను రెగ్యులర్‌గా తింటూ ఉంటాను కాబట్టి నేను పైన రోలో పెట్టుకున్నాను. సో, అదనమాట నాకిలా కంఫర్టబుల్‌గా ఉండేలాగా నేను సర్దుకుంటాను. సర్దుకున్న తర్వాత నేను రాసి పెట్టుకుంటానండి. ఏమేం కట్ చేశాను, ఏమేమున్నాయి నా ఫ్రిడ్జ్‌లో అని చెప్పి నేను కంపల్సరీగా రాసి పెట్టుకుంటాను. ఎందుకంటే నా మతిమరుపు గురించి ఆల్రెడీ చెప్పాను గదా మీకు. సో, రాసి పెట్టుకుంటే ఏంటంటే నాకు గుర్తుగా ఉంటాయి.
ఏమన్నా అయిపోయినాయనుకోండి, అది కంప్లీట్ అయిపోయిందనుకోండి, నేను దాన్ని రిమూవ్ చేసేస్తాను అక్కడి నుంచి. సో, ఇదొచ్చేసి ఫ్రిడ్జ్‌కి అతికించే మ్యాగ్నెటిక్ బోర్డ్. సో, దాన్ని ఫ్రిడ్జ్‌కి అతికించుకొని నేను చూసుకుంటాననమాట. ఏమన్నా ఉన్నాయా? లేవా? ఏంటి? అని జెప్పేసి. ఇదనమాట నేనైతే సింపుల్‌గా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. నా ఫ్రిడ్జ్‌ని నాకిలా కంఫర్టబుల్‌గా ఉంటది కాబట్టి నేనిలా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకింకా తెలిసిన అంటే మీకు కంఫర్టబుల్‌గా ఉండేవి మీరేమన్నా ఫాలో అయ్యేయేమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో జెప్పండి. సో దట్ నేను కూడా నేర్చుకుంటాను. సో, అవి సర్దేసేసరికే దాదాపు 2, 3 అవర్స్ పట్టిందండి. ఎందుకంటే అవన్నీ కట్ చేసి మనము పెట్టుకోవాలి కదా! నార్మల్‌గా అయితే ఈజీగానే అయిపోతది. జస్ట్ తుడవడం అదైతే కట్ చేసాం కాబట్టి ఎక్కువ సేపు పట్టింది. సో, తర్వాత మా హస్బెండ్‌కి ఆయిల్ పెడుతున్నాను నేను. యాక్చువల్‌గా నేను 3 మంత్స్ నుంచి తన వెనకాల పడుతున్నానండి. ఆయిల్ పెట్టుకో, ఆయిల్ పెట్టుకో, ఆయిల్ పెట్టుకో అని చెప్పి. అస్సలంటే అస్సలు పెట్టుకోలేదు. ఇంకా అందుకనే గట్టిగా కోప్పడితే ఇంకా అప్పుడు పెట్టుకున్నారు. ఎప్పుడైనా ఆయిల్ పెట్టాననుకోండి ఫేస్‌కి కొంచెమన్నా అంటుతది కదా! తనకిష్టం ఉండదు ఆయిల్ పెట్టడం. సో, నా ఫేస్‌కి అంటింది. "నువ్వే అంటించావు. నువ్వు నాకు పెట్టొద్దంటే పెట్టావు" అని చెప్పి బాగా గోల చేస్తారు. ఆ జుట్టేమో చాలా గడ్డిలాగా అయిపోతుంది. ఎవరిదైనా మెన్ అయినా, వుమెన్ అయినా అట్‌లీస్ట్ వీక్లీ వన్సో, ట్వైసో ఆయిల్ పెట్టుకుంటేనే కదా! కొంచెం హెల్తీగా మాయిశ్చర్ ఉంటది హెయిర్‌కి. సో, ఇంకా ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ పెట్టిన తర్వాత నేనింకా చెట్లకి నీళ్లు పోసాను. మొన్న 15 డేస్ లేము కదా! ఇంట్లో నేను ఏంటంటే ఈ చెట్లన్నీ ఇంట్లో పెట్టి వెళ్ళాను. నా మనీ ప్లాంట్స్ ఇంట్లో పెట్టి వెళ్ళాను. అప్పుడు చాలా హెల్తీగా ఉన్నాయి. కానీ మొన్న బయట పెట్టాను ఇప్పుడు. వచ్చిన తర్వాత బయట పెట్టాను. మొన్న ఒక 2 డేస్ వాటర్ పోయడం మర్చిపోయాననమాట. అంటే మాకిక్కడ టెంపరేచర్ చాలా ఉంటుంది. 48, 49 అలా ఉంటుంది. నేను 2 డేస్ మర్చిపోయేసరికి బాగా వాడిపోయిందండి. నాకైతే ఏడుపొచ్చింది. ఇంక తీసి ఇంట్లో పెట్టేసుకున్నాను నేను. సో, ఇంట్లో పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో అయితే స్నాక్స్ ఏమీ లేవు. నాకైతే పర్సనల్‌గా స్వీట్ క్రేవింగ్స్ బాగా అవుతాయండి. అందుకని నేను ఏదన్నా కొంచెం హెల్తీ స్వీట్స్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు లైక్ సున్నుండ అలాంటివి. ఈసారి రాగి ఉండ ట్రై చేస్తున్నాను. దీనికేం చేశానంటే ఒక గుప్పెడు వేరుశనగ పప్పుని మైక్రోవేవ్ చేసుకున్నాను. లైక్ 2 మినిట్స్ లేదంటే మామూలుగా స్టవ్ పైన కూడా ఫ్రై చేసుకోవచ్చు. నాకిది ఈజీగా అయిపోతదని చెప్పేసి 2 మినిట్స్ మైక్రోవేవ్ చేసుకున్నాను. సో, చేసుకొని ఒక పాన్‌లో ఒక 2, 3 స్పూన్స్ బటర్ యాడ్ చేసుకొని, దాంట్లో 1 కప్ హ్మ్. ఇది రాగి ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను. నా దగ్గర 1 కప్పే ఉంది. అందుకని 1 కప్పే ట్రై చేశాను. సో, 1 కప్ రాగి ఫ్లోర్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. దీన్ని యాక్చువల్‌గా ఏంటంటే, ఇది ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి. మనం వేసిన దగ్గర నుంచి కంటిన్యూయస్‌గా కలుపుతూనే ఉండాలి. లేకపోతే ఏంటంటే, అడుగున మాడిపోతూ ఉంటది. అంటే చిన్నగా ఉంటది కదా! సో, ఏంటంటే త్వరగా మాడిపోతది. సో, ఖచ్చితంగా బాగా కలుపుతూ ఉండాలి కంటిన్యూయస్‌గా. నాకైతే ఒక 6-8 మినిట్స్ పట్టిందండి నీట్‌గా ఫ్రై అవ్వటానికి ఇదైతే. యాక్చువల్‌గా ఇది ఫ్రై అయిందా లేదా అని ఎలా తెలుస్తదంటే, జస్ట్ ఒక పించ్ తీసుకొని నోట్లో వేసుకుంటే క్రిస్పీగా అనిపించాలి. అప్పుడు ఫ్రై అయినట్లు. ఇంకా క్రిస్పీగా అవ్వాలా, ఇంకొద్దిగా అవ్వాలి. అండ్ వేయించుకునేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. లేకపోతే లో ఫ్లేమ్‌లో, హై ఫ్లేమ్‌లో పెడితే మాత్రం త్వరగా మాడిపోతది. అండ్ ఖచ్చితంగా కంప్లీట్‌గా ఫ్రై అయ్యే వరకు మాత్రం వేయించాలి. లేకపోతే అస్సలు బాగోదు టేస్ట్. సో, దీనిలో వచ్చేసి నేను షుగర్ గానీ, జాగరీ గానీ ఏమి యూజ్ చేయట్లేదు. ఓన్లీ డేట్స్ యూజ్ చేస్తున్నాననమాట స్వీట్‌నెస్ కోసం. ఇందాక మనం వేరుశనగ పప్పులు మైక్రోవేవ్ చేసాం కదా! సో, అవన్నీ పీల్ చేసుకొని ఫస్ట్ అవి మిక్సీ చేసుకుంటాను. చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్ మొత్తం. సో, ఫస్ట్ మిక్సీ జార్‌లో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! వేరుశనగ పప్పు అవి యాడ్ చేసుకున్నాను. అవి యాడ్ చేసి పౌడర్ చేసిన తర్వాత నెక్స్ట్ డేట్స్ కూడా యాడ్ చేస్తాను. ఇవి పీల్ చేసినా, పీల్ చేయకపోయినా ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. బట్ అది మీ చాయిస్. మీరు చేసుకుంటే చేసుకోవచ్చు. లేకపోతే లేదు. సో, ఇవి పౌడర్ చేసిన తర్వాత దీనిలో డేట్స్ యాడ్ చేస్తున్నాను. నేనొచ్చేసి ఒక 10-11 అలా యాడ్ చేశానండి. అంటే అది ఇంకా ఎంత స్వీట్ కావాలంటే అంత దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే 8, 9 మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. లేకపోతే చాలా చప్పగా ఉంటది. ఇంకొక 1, 2 అటు ఇటుగా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇది కూడా గ్రైండ్ చేయాలి. ఇది కూడా గ్రైండ్ చేసిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా! రాగి ఫ్లోర్ అది కూడా యాడ్ చేయాలి. రాగి ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 ఎలాచీ ఉంటుంది కదా! సో, ఎలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. మంచి స్మెల్ ఒస్తదండి. ఇది కంప్లీట్‌గా మిక్స్ చేసిన తర్వాతయితే నాకైతే అసలు చాలా చాలా యమ్మీగా అనిపిచ్చింది. నేను ముద్ద చుడుతూనే చాలా తినేసాను. యాక్చువల్‌గా నేను హ్యాండ్స్ గ్రీస్ చేసుకొని ముద్ద చేయాలేమో అనుకున్నాను కానీ, అది కూడా అవసరం లేకుండానే మంచిగా ముద్ద అయిపోయింది. సో, ఇది ఫైనల్‌గా ఈ పౌడర్‌ని మనం ముద్ద చేసుకోవడమే. దీంట్లో ఇంకా ఏమి యాడ్ చేయక్కర్లేదండి. జస్ట్ ముద్ద చుట్టేసుకోవడమే.
హ్యాండ్స్ గ్రీస్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటేంటంటే ఇది బాగా ఇట్లా మంచి రౌండ్‌గా ముద్దలాగా రాదు. మనం 2 చేతులు యూజ్ చేస్తే పగిలిపోతుంది. మంచిగా ఒక చేత్తో చుట్టుకుంటే మాత్రం బాగా వచ్చింది ముద్ద. సో, ఇది చెప్పాలంటే మంచి ప్రోటీన్ లడ్డు అని చెప్పొచ్చు. దీనిలో ఏంటంటే మనం వేరుశనగ పప్పు యూజ్ చేసాం గదా! దానిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అలానే ఖర్జూరకాయలు యూజ్ చేసాము. దానిలో మంచిగా ఐరన్ అవన్నీ ఉంటాయి. సో, ఇంకా రాగి ఫ్లోర్ గూడా చాలా చాలా హెల్తీ. నాకైతే ఇది స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అని అనిపిచ్చింది. అలానే కిడ్స్‌కి స్నాక్‌లా గూడా ఇవ్వచ్చు. సో, జనరల్‌గా ఏంటంటే స్వీట్ తినడానికి ఎవరైనా భయపడుతూ ఉంటారు గదా! ఇదైతే ది బెస్ట్ హెల్తీ ఆప్షన్ అని జెప్పొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్ పోస్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నిజంగా సూపర్ సూపర్ యమ్మీ ఉంది. నేను చేశానని చెప్పడం గాదు. చాలా చాలా బావుంది. అండ్ చాలా హెల్తీ గూడా. తప్పకుండా ట్రై చేయండి మీరు గూడా. సో, అవన్నమాట ఈ లడ్డూలు. హోప్ మీకు నచ్చినియని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మా మంచము హెడ్‌బోర్డ్ ఉంటుంది కదా! అది ఎంత మురిగ్గా అయిపోయిందో ఒక సైడ్ మాత్రమే. ఆ సైడ్ మీకు కనిపిస్తుంది కదా! ఎంత మురిగ్గా అయిపోయిందో. అందుకని చెప్పి నేను ఒక హెడ్‌బోర్డ్ కవర్ ఆర్డర్ చేశాను. యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఆర్డర్ చేద్దామని. ఇప్పుడు ఆర్డర్ చేశాననమాట ఫైనల్లీ. నాకది చూస్తుంటే చాలా చిరాకుగా అనిపించింది. ఇంక అందుకనే ఆర్డర్ చేశాను. చాలా చాలా బావుందండి క్వాలిటీ. అంటే మంచి స్ట్రెచబుల్ క్లాతొచ్చింది. సో, ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాష్ చేసుకోవచ్చు. నాకు కంఫర్టబుల్‌గా అనిపిచ్చింది. నేనైతే గ్రే కలర్ సెలెక్ట్ చేశాను. అన్ని సైజెస్‌కి దొరుకుతాయి. కింగ్‌కి, క్వీన్, ట్విన్ అన్ని సైజెస్‌కి అవైలబుల్‌గా ఉన్నాయి. నేను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇదేంటంటే కింద వరకు గూడా వచ్చేసింది. అంటే మన లెగ్స్ ఉంటాయి కదా! అంతవరకు గూడా వచ్చేసింది. సో, మంచిగా ఎలాస్టిక్ ఉంది. మంచి గ్రిప్ కూడా ఉంది. అంటే మళ్ళీ ఊడిపోతదేమో, జారిపోతదేమో, అట్లా లూజ్ అయిపోతదేమో అలా అయితే ఏం లేదు. చూడండి ఇది వేశాక చాలా మంచి లుకొచ్చింది. రూమ్‌కే చాలా మంచి లుకొచ్చింది. చాలా రోజుల నుంచి నాకనిపిస్తుందనమాట అది చాలా మురిగ్గా అయిపోయింది అని చెప్పి. చూడండి మీకు మెటీరియల్ దగ్గర నుంచి చూపిస్తాను. సో, ఇది మెటీరియల్. స్ట్రెచబుల్‌గా ఉంది. ఇదైతే అరౌండ్ $40 ఎంతో పడింది. ఎగ్జాక్ట్‌గా అయితే నాకు గుర్తులేదు. చూసారా కింద వరకు వచ్చేసింది. సో, అది ఈ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. హెల్ప్ అయిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలానే మన ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ రాగి లడ్డు కానీ, ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ ఎవరైనా చేసుకున్నా తప్పకుండా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్స్ పెట్టండి. అలానే మీకు తెలిసిన ఆర్గనైజింగ్ టిప్స్ ఏమన్నా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు యూజ్ అవుతుంది. అలానే మన ఛానెల్ చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.